డొనాల్డ్ ట్రంప్కు ఇరాన్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ను లేపేస్తామంటూ ఖమేనీ అత్యంత సన్నిహితుడు భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ వార్నింగ్ ఇచ్చారు. తమ నాయకుడి మృతికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు ఇరాన్ భద్రతా మండలి కార్యదర్శి. తమ బందీలో వందల మంది యుఎస్ సైనికులు ఉన్నారంటూ వెల్లడించారు. వారందరినీ జైల్లో బంధించామంటూ పోస్ట్ పెట్టారు. అలాగే తమ దాడుల్లో అమెరికా సైనికులు 6 మృతి చెందారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుందని, వందల సంఖ్యలో చనిపోయారంటూ వెల్లడించారు. వివిధ సాకులతో మరణాల సంఖ్య పెంచుతారంటూ ఆయన పోస్టు సారాంశం. అలీ లారిజానీ ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగా ఉన్నారు ప్రస్తుతం. ఆయన గతంలో ఐఆర్జీసీలో కూడా పనిచేశారు. అయతుల్లా అలీ ఖొమేనీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా కూడా ఆయనకు పేరుంది. అలీ లారిజానీ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ట్రంప్కు డెడ్లీ వార్నింగ్గా చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం అలీ లారిజానీ స్టేట్మెంట్ను అమెరికా కూడా సీరియస్గా పరిగణిస్తోంది. ఖమేనీ మృతి మామూలు విషయం కాదని, ట్రంప్ను వదిలిపెట్టేది లేదంటూ అలీ లారిజానీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఖమేనీ మృతికి ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ లారిజానీ హెచ్చరిస్తున్నారు. అమెరికా సైనికులను బంధించి జైలులో ఉంచామంటూ ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో అమెరికా ప్రభుత్వం మండిపడుతోంది. మృతుల సంఖ్యపై ట్రంప్ అబద్ధాలు చెప్తున్నారంటూ కూడా లారిజానీ ఆరోపించడం అమెరికాకు కోపం తెప్పిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ తీవ్ర హెచ్చరికలైతే జారీ చేశారు. ఖొమేనీపై జరిగిన దాడికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందంటూ స్పష్టం చేశాడు. ఖొమేనీకి అత్యంత సన్నిహితుడైన లారిజానీ సోషల్ మీడియా వేదికగా అమెరికా తీరుపై నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా స్పందించిన లారిజానీ ట్రంప్ను తాము వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. దాడుల్లో తమ నాయకుడితో పాటు అనేక మంది సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారని, ఇది సాధారణ విషయం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ హెచ్చరించారు లారిజానీ. మరోవైపు యుద్ధ వాతావరణం నేపథ్యంలో అనేక మంది అమెరికా సైనికులను తాము బంధించి జైలులో ఉంచామంటూ లారిజానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం 6 సైనికులే చనిపోయారంటూ ట్రంప్ అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందంటూ ఆరోపించారు. భవిష్యత్తులో కల్పిత ప్రమాదాల పేరుతో ఈ మరణాల సంఖ్య బయట పెట్టవచ్చనే అవకాశాన్ని ఈ సందర్భంగా లారిజానీ బయటపెట్టారు. ఇక వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బందీగా తీసుకెళ్లినట్లే ఇరాన్లో కూడా యుద్ధాన్ని త్వరగా ముగించాలని అమెరికా భావించిందని, కానీ వారి ప్లాన్ బెడిసికొట్టిందంటూ స్థానిక మీడియాతో లారిజానీ చెప్తున్నారు. అలాగే ఆయన ఎక్స్లో చేసిన కొన్ని పోస్ట్ అరబిక్లో చేశారు, పార్సీ భాషలో, అలాగే కొన్ని ఇంగ్లీష్లో కూడా దాని అనువాదం మనం చూడొచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, ఖమేనీని అంతమొందించడం అంటే మామూలు విషయం కాదన్నారు. ఇక తమ నాయకుడు తమ పౌరుల మృతికి తాము ప్రతీకారం తీర్చుకొని తిరుగుతామంటూ లారిజానీ హెచ్చరించడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇక మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తుంది. మళ్ళీ కువైట్, సౌదీల్లో మళ్ళీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుబాయ్పై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులతో ఓవైపు అటు పశ్చిమాసియా అంతా కూడా మళ్ళీ బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఇటు సుప్రీం నేత హత్య పట్ల ఆ దేశ నాయకులు ఒక్కొక్కరుగా ఇప్పుడు స్పందిస్తున్న తీరు అమెరికాను రెచ్చగొడుతున్నట్టుగా ఉందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు టార్గెట్గా ఈ విమర్శలు గుప్పిస్తోంది. ఓవైపు పెజెష్కియాన్, ఇరాన్ ప్రెసిడెంట్, నిన్న గల్ఫ్ దేశాలకు క్షమాపణ చెప్పే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని దుయ్యబట్టారు. ట్రంప్ అన్కండిషనల్గా సరెండర్ కావాలంటే బేషరతుగా ఇరాన్ లొంగిపోవాలంటూ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ అది కలగా అభివర్ణించారు. ఆ కలను సమాధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్పై విరుచుకుపడ్డారు మసూద్ పెజెష్కియాన్. ఓవైపు ఇరాన్ ప్రెసిడెంట్, మరోవైపు ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి వరుసగా ట్రంప్పై విమర్శలు గుప్పిస్తుండడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా సమయం దొరికినప్పుడల్లా, వీలు దొరికినప్పుడల్లా అధ్యక్షుడు ట్రంప్ను టార్గెట్ చేస్తున్న కామెంట్ ఇప్పుడు
హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తం మీద వరుసగా ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాలంటూ అక్కడి నేతలు హెచ్చరిస్తున్న తీరు ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇక అలీ లారిజాన్ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ఎక్స్ ఖాతాలో పోస్టులు చేస్తూ ప్రతీకార జ్వాలను రగల్చడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ట్రంప్ను వదిలిపెట్టమని తమ నాయకుడితో పాటు అనేక మంది పౌరుల విషయం సామాన్యం కాదన్నారు. దీనికి తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అమెరికన్ సైనికులను బందీలుగా పట్టుకున్నామని మరొక సంచలనం ప్రకటన చేయడం ద్వారా అసలు వాస్తవం ఏంటో ఇప్పుడు అనుమానాలను రేకెత్తించేలా లారిజాని చేసిన ప్రకటన ఉందంటూ నిపుణులు కూడా భావిస్తున్నారు. బందీలుగా పట్టుకున్న అమెరికా సైనికుల్ని జైళ్లలో ఉంచామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. అమెరికా దాడుల్లో కేవలం 6 సైనికులే చనిపోయారన్న ట్రంప్ ప్రకటనను ఆయన కొట్టిపారేస్తూ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, కొన్ని రోజుల తర్వాత తప్పుడు కారణాలతో ఆ సంఖ్యను అమెరికా బయటపడుతుందంటూ ఆరోపించారు. కానీ లారిజాని చెప్తున్నట్టుగా అమెరికా సైనికుల్ని చాలామందిని బంధించామని, వాళ్ళందరినీ బందీలుగా పట్టుకొని జైలులో వేశామంటూ చెప్తున్న మాటలకు ఎక్కడా నిర్ధారణ లేకుండా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అమెరికా సైనికులు భౌతికంగా ఇరాన్ భూభాగంలో అడుగు పెట్టలేదు. కేవలం మిస్సైళ్ల ద్వారా, డ్రోన్ల ద్వారానే దాడులు చేస్తున్నారు, లేదా ఇతర గల్ఫ్ దేశాల్లో ఉంటూ ఆయా ఎయిర్ బేస్ల నుంచి వాళ్ళ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. మరి ఇక్కడ ఇరాన్ చెప్తున్నట్టుగా ఆ దేశ సైనికుల్ని, అంటే అమెరికా సైనికుల్ని ఎలా బందీలుగా పట్టుకుంటారనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే సర్వసాధారణమైన సందేహం. లారిజాని చెప్తున్న అంశాల్లో వాస్తవం ఏంటో ఇంకా సరైన నిర్ధారణ లేని పరిస్థితి. అమెరికా సైనికుల్ని ఎలా భౌతికంగా పట్టుకోగలరనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఎందుకంటే అమెరికా సైనికుల్ని క్యాప్చర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో భద్రతాపరమైనటువంటి అంశాలను ఛేదించుకొని వాళ్ళను బందీలుగా పట్టుకోవాలి, లేదా భౌతికంగా ఇక్కడ సర్ఫేస్ వార్ అంటే భూతలం పైన యుద్ధం చేసినప్పుడు ఒకరినొకరు ఎదురు పడి యుద్ధం చేసుకుంటున్న క్రమంలో ఆయుధాలను విడిచి ఇక్కడ వీళ్లకు లొంగిపోవడము, ఇలాంటి సందర్భాల్లో బందీలుగా పట్టుకోవడం జరుగుతుంది. లేదా వాళ్ళ యుద్ధ విమానాలు ఇక్కడ కూలిపోవడం ద్వారానో, లేదా వాళ్ళ యుద్ధ విమానాలు ఇక్కడ పడిపోవడం ద్వారానో, వాటిని పేల్చివేయడం ద్వారానో, పారాచూట్ల ద్వారా భూభాగంలోకి ప్రాణాలు కాపాడుకునేందుకు దూకిన సైనికులనైనా పట్టుకోవడం జరుగుతుంది. మరి అలాంటి వార్తలు కానీ అలాంటి సందర్భాలు కానీ ఇక్కడ అమెరికా ధృవీకరించట్లేదు. ఇప్పటివరకు అమెరికా యుద్ధ విమానాలను కూడా ఇరాన్ భూభాగంలో కూల్చినట్టుగా ఎక్కడ సరైన నిర్ధారణ కూడా లేదు. ఇరాన్ సంబంధించినటువంటి మిసైల్ కానీ, ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్లు కానీ అమెరికా ఎయిర్ బేస్లపై, అమెరికా ఎంబసీలపై దాడి చేసి అక్కడ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాయి. ఇక్కడ కువైట్లోని అమెరికన్ ఎయిర్ బేస్పై దాడి చేయడం ద్వారా అక్కడ 6 అమెరికన్ సైనికుల్ని మట్టుబెట్టినట్లు అమెరికా కూడా ధృవీకరించింది. కానీ అంతకు మించి ఎక్కడ లారిజాన్ చెప్తున్నట్టుగా వందలాది మంది సైనికుల్ని, అమెరికా సైనికుల్ని తమ జైళ్లలో బంధించామని చెప్తున్న అంశాలకు కూడా ఇక్కడ పొంతనలేని విషయంగా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఏదేమైనా మరి అమెరికాపై ఇరాన్ పాలకులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా? ఎలాగో తమ కీలక నేత చనిపోయారు కాబట్టి ఇప్పటికైతే అమెరికా ఇరాన్ కీలక నాయకత్వాన్ని మట్టుబెట్టామని చెప్తోంది. ఇరాన్లో ఉన్నటువంటి నావల్ బేస్లను విధ్వంసం చేశామంటున్నారు. ఇప్పటికే 70 నుంచి 80% మిసైల్ లాంచర్ ప్యాడ్లను, అలాగే డ్రోన్ లాంచింగ్ ప్యాడ్లను విధ్వంసం చేశామని చెప్తున్నారు. అలాగే వాళ్ళు దాచిపెట్టిన డెన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా విధ్వంసం చేశామని చెప్తున్నారు. ఎయిర్ బేస్లన్నీ ధ్వంసం చేశారు. అలాగే సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ఎయిర్పోర్ట్లను కూడా ఎక్కడా వదలట్లేదు. వాళ్లకు ఆయిల్ను సరఫరా చేసే చమురు నిల్వలపై కూడా, చమురు రిఫైనర్లపై కూడా దాడులు చేసి విధ్వంసం చేశారు. అలాగే వందలాది వేలాది టార్గెట్లను ఇప్పటివరకు ఛేదించి అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ను చీల్చి చెండాడుతోంది. మరి ఇక్కడ లారిజాని చెప్తున్న అంశాలకు ఎక్కడ పొంతన ఉందో లేదో అర్థం కాని పరిస్థితి. బట్ ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తుంది. ఇప్పటివరకు కూడా ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుపడింది. అమెరికా స్థావరాలపై, అమెరికా కార్యాలయాలపై విరుచుపడ్డ సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఓవైపు నిన్న ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఆ దేశాలపై చేసిన దాడికి క్షమాపణ చెప్తూ తమ మిత్ర దేశాలపై దాడి తాము ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఇకపై చేయమంటూ చెప్తూనే ఓవైపు సారీ చెప్తూనే మరోవైపు యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ సౌదీ, కువైట్ ప్రాంతాలపై దాడులు చేయడం ద్వారా మళ్ళీ
ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఇటు విమర్శలు ప్రతి విమర్శలు, హెచ్చరికలకు ప్రతి హెచ్చరికలు చేసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ అమెరికాకు ఇరాన్ కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. దాడులకు ప్రతి దాడులు చేస్తూ ఆయా దేశాలను వణికిస్తున్న పరిస్థితి కనబడుతోంది. తమ దగ్గర ఇంకా 6 నెలలకు సరిపడేంత ఆయుధ నిల్వలున్నాయని, యుద్ధం తాము ఆపే ప్రసక్తి లేదంటూ ఇరాన్ పైకి ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఇరాన్ యొక్క నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ సైనికుల మనోస్థైర్యం దెబ్బతింటుందనే వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి. బట్ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కూడా భీకర దాడులు కొనసాగిస్తోంది. అటు లెబనాన్పై కూడా దాడులు చేస్తుంది, ఇటు ఇరాన్పై దాడులు చేస్తుంది. మొత్తంగా పశ్చిమాసియాలో దాడులు, ప్రతి దాడులతో ఆ భూభాగం అంతా కూడా అట్టుడుకుతున్న పరిస్థితి కనబడుతోంది.